బయోసెక్యూరిటీ అంటే రెగ్యులర్గా స్ప్రే చేసుకోవడం, బయట బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఒకటే కాదు. బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని లోపలికి ఎంట్రీ కాకుండా చూసుకోవాలి. విజిటర్స్ని ఎవరిని లోపలికి అనుమతించకూడదు. ఎస్పెషల్గా వచ్చేటువంటి ఫీల్డ్ వెహికల్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తిరిగి వస్తాయి కాబట్టి డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్ కూడా తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో ఫీడ్ వెహికల్స్ని లోపలికి అనుమతించకుండా మీ ట్రాక్టర్ ట్రాలీలో అన్లోడ్ ఫీడ్ని చేసుకున్న తర్వాత 2 to 3 days తర్వాత లోపలికి అనుమతించండి. లేకుంటే ఈ వైరస్ బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజు ఫార్మాలిన్ స్ప్రే చేస్తున్నా, ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇట్లా షెడ్ వరకు వచ్చేదాకా బ్లీచింగ్ పౌడర్ వేసిన. బయోసెక్యూరిటీ కూడా మంచిగానే చూసుకుంటున్నా, కానీ ఇది ఎట్లా వచ్చింది అసలు అర్థం కావట్లేదు నాకు. ఇది బ్లీచింగ్ పౌడర్ అది మొత్తం రోజు షెడ్ చుట్టూ ఇప్పుడు 3 days నుంచి కంటిన్యూస్గా ఫార్మాలిన్ స్ప్రే చేస్తున్నా. అది వ్యాక్సినేషన్ ముందు నుంచే, కానీ ఇది ఎట్లా వచ్చిందో సడన్గా వచ్చిందో అర్థం కావట్లేదు.